నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేయించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ కు విశేష స్పందన. తణుకులో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో అంబరాన్నంటిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. పీఠికపై ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, పర్యవేక్షించిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. లైఫ్ ఇన్సూరెన్స్ ను రక్షించాలని కోరుతూ ధర్నా చేసిన తణుకు ప్రాంత ఏజెంట్లు. వేల్పూరు పార్వతీ సిద్ధేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి 6,50,000 రూపాయలను విరాళంగా అందించిన పాలి గ్రామ రైతు దంపతులు కర్రి రామకృష్ణారెడ్డి, నాగపద్మలు. అభినందించిన సర్పంచ్ విశ్వనాథం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు హితవు పలికిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం. ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచిన భారత రాజ్యాంగం. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కోట సత్యమ్మ 60 రోజుల హుండీల ఆదాయం 2 లక్షల రూపాయలు. వెల్లడించిన కార్యనిర్వహణాధికారి సూర్యప్రకాష్. భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులే పునాదులు. అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రావులపాలెం గ్రామంలో దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప భక్తులు. క్రీడా నైపుణ్యాన్ని పెంచుకునేందుకే పోటీల్లో పాల్గొనాలి. ఏలూరు ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు ఉద్బోధించిన జిల్లా అధికారి శ్రీనివాసరావు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ చదరవడ్డ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ జాతి, కుల, మత భేదాలు లేకుండా అందరూ ఎదగడానికి అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక హక్కును కల్పించడానికి దీని గొప్పదనం, విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు అనేక కమిటీల యొక్క కూర్పుతో ఒక గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు సామాజిక న్యాయమును, భావ ప్రకటన, విశ్వాసము, అవకాశములోను సమానత్వమును చేకూర్చుట, వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యం తప్పక వనగు. తణుకు ముళ్లపూడి వెంకట్రాయ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా నూతనంగా 10 బెడ్స్ తో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధి జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ముళ్లపూడి వెంకటరాయ ట్రస్ట్ హాస్పిటల్కి సంబంధించి డైరెక్టర్ ముళ్లపూడి హరిబాబు గారి సారథ్యంలో ఈ ట్రస్ట్ని అన్ని విధాలుగాను కూడా ప్రజలకి, ముఖ్యంగా పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకి తక్కువ ఖర్చుతో వైద్యం పొందే విధంగా అనేక సౌకర్యాలు ఈ హాస్పిటల్లో కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఐసీయూని కూడా, మెడికల్ ఐసీయూని కూడా ప్రారంభించి 10 బెడెడ్ ఐసీయూని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా హరిబాబు గారు దీని బాధ్యతలు తీసుకున్న తర్వాత తణుకు పరిసర ప్రజల
అందరికీ కూడా, ముఖ్యంగా పేదవారందరికీ కూడా తక్కువ ఖర్చుకి అన్ని వైద్య సదుపాయాలు అందే విధంగా కూడా ఈ హాస్పిటల్ సర్వీసు సేవలు అందిస్తుంది. ఇక్కడ కిడ్నీ డయాలసిస్ కానీ, ఈరోజు ఐసీయూతో కానీ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వైద్య సేవలు కూడా అందించడం చాలా సంతోషం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏఏజీ, స్టార్ హాస్పిటల్ ఇటువంటి హాస్పిటల్స్తో కలిసి ఇక్కడ సేవలు అందించడానికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఈరోజు హరిబాబు గారు అన్ని విధాలుగాను కూడా ఈ ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పనిచేయడం చాలా అభినందనీయమైన సందర్భంగా తెలియజేసుకుంటూ, అనంతరం ఆర్మిలి రాధాకృష్ణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాపుల కేశవ్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అందరినీ ఆనందపరిచిందని చెప్పారు. ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ బీజేపీ ఇచ్చిన హామీలను పూర్తి చేసే విధంగా కేటాయింపులు ఉన్నట్లు చెప్పారు. ఇందులో విద్యాభివృద్ధికి 30,000 కోట్లను కేటాయించి ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు. అలాగే ఎస్సీ, బీసీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి బడ్జెట్ను రూపొందించారని వివరించారు. ఇంకా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 21 బిల్లులను ఆమోదించి సవ్యమైన పరిపాలనకు మార్గం ఏర్పాటు చేసుకున్నామని ఆర్మిలి అన్నారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మీడియా మీట్లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమ్మె రాంబాబు, ఎరగవరం మాజీ జెడ్పీటీసీ చుక్కా సాయిబాబు, ఈ మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, పార్టీ నాయకులు కడియాల సూర్యనారాయణ, తాతపూడి మార్తిరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినంపూడి శ్రీదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని తణుకులో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బడులు, కళాశాలలో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, కోర్టులలో, కార్మిక సంఘాల కార్యాలయాల్లో ఎక్కడ చూసినా రాజ్యాంగంపై గుండె చప్పుడు వినిపించింది. ముఖ్యంగా భావి పౌరులకు రాజ్యాంగాన్ని పరిచయం చేసి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. దాంతో ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ఏ విద్యాలయం చూసినా రాజ్యాంగ నినాదాలు హోరెత్తాయి. ఈ స్ఫూర్తికి కారణం ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు, దేశభక్తులతో కలిసి నెల రోజుల క్రితం తణుకులో రాజ్యాంగ ప్రచార వేదికను ఏర్పాటు చేసి దీని ద్వారా రాజ్యాంగ దినోత్సవంపై నిర్మాణాత్మక ప్రణాళిక సిద్ధం చేసి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు చెందిన 40 మంది ఉపాధ్యాయులను సమావేశపరిచి రాజ్యాంగ సూత్రాలపై అవగాహన కలిగించారు. అంతేకాకుండా వీరు విద్యార్థులకు సులువుగా బోధించేందుకు వీలుగా ఒక పత్రాన్ని రూపొందించి అందజేశారు. ఈ నేపథ్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఒక వెల్లువలా జరిగాయి. ఇంకా అనేక సంస్థల్లో జాతీయ పతాకాలను ఎగురవేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూల్లో రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల, బాషిం హై స్కూల్, రూట్స్ స్కూల్, శశి స్కూల్ అండ్ కాలేజ్, తిరుమల స్కూల్, ప్రగతి జూనియర్ కళాశాల, ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల, చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలు, మారుతి జూనియర్ కళాశాల, ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్స్ తో పాటు మరికొన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కాగా కోర్టుల ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభలో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి న్యాయవాదులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించగా మిగిలిన న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అధ్యక్షులు సోరంపూడి కామేష్ పూలమాలలు వేసి సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ సంఘాల పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామంటూ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, ప్రముఖ దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు, పొట్ల సురేష్లు పాల్గొన్నారు. తేతలి గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఇదిలా ఉండగా స్వరాజ్య భవన్ లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో రాజ్యాంగ ప్రచార వేదిక కోఆర్డినేటర్ డివివిఎస్ వర్మ మాట్లాడుతూ తణుకులో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి అన్ని విద్యా సంస్థల నుండి విశేషంగా స్పందన వచ్చినట్లు చెప్పారు. సహకారంతో విద్యార్థులకి రాజ్యాంగాన్ని పరిచయం చేయాలనే కార్యక్రమాన్ని తణుకులో రాజ్యాంగ ప్రచార వేదిక తలపెట్టింది. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం జరిగే రోజు. రోజున పలు విద్యా సంస్థల్లో విద్యార్థులకి రాజ్యాంగాన్ని పరిచయం చేయడంతో పాటు రాజ్యాంగ పీఠిక పఠనం, ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. విద్యార్థులకి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఒక పవిత్ర కర్తవ్యం. ఎందుకంటే రాజ్యాంగం మన దేశాన్ని నడిపిస్తుంది.
రాజ్యాంగం గుర్తుకోవాలని న్యాయ వ్యవస్థని పాలనా యంత్రాంగాన్ని నడిపించేది రాజ్యాంగం. ఇవాళ విద్యార్థులు రేపటి పౌరులు. వారు రేపొద్దున ఈ సంస్థలన్నింటిలో రాజకీయాల్లో న్యాయమూర్తులుగా, పాలనా యంత్రాంగంలో ప్రముఖులుగా వీళ్ళంతా విద్యార్థులే ఉంటారు. వీరికి రాజ్యాంగంతో పరిచయం అవసరం. పరిచయం వల్ల వాళ్ళకి విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన ప్రజలకు అందించడానికి అవకాశం వస్తుంది. ఇలాంటి పవిత్ర కర్తవ్యాన్ని విద్యార్థులకు బోధించడానికి విద్యా సంస్థలు ముందుకు వచ్చాయి. విద్యా సంస్థలు అన్నిటికీ రాజ్యాంగ ప్రచార వేదిక తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో రాజ్యాంగ ప్రచార వేదిక చేపట్టే కార్యకలాపాలకు కూడా విద్యా సంస్థలన్నీ ఇలాంటి సహకారాన్ని అందించాలని, విద్యార్థుల్లో ఈవేళ నెలకొల్పిన స్ఫూర్తి నిలబడేలాగా, భద్రపరుచుకునేలాగా మరిన్ని కార్యక్రమాలు సాగించాలని, దానికి మీ అందరి సహాయ సహకారాలని అర్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్లు పాల్గొన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న మార్పులకు వ్యతిరేకంగా ఈ ఏజెంట్లు తణుకు కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు వైవి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఎంతో మేలు చేస్తున్న ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ప్రజలకు, ఈ సంస్థను అభివృద్ధి చేస్తున్న ఏజెంట్లకు నష్టం జరుగుతుందని చెప్పారు. నుంచి ఎల్ఐసిలో వచ్చిన ఎల్ఐసి కమిషన్ ఏజెంట్స్కి ఏ రకంగా ఇస్తుందో అదే కమిషన్ కొనసాగించాలని, అలాగే అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఎల్ఐసి కొత్త పాలసీలు ప్రవేశపెట్టింది. పాత పాలసీలన్నీ క్లోజ్ చేసి కొత్త పాలసీలో కమిషన్ విధానాన్ని పాత పాలసీలోగానే కొనసాగించాలని, అలాగే ₹1,00,000 పాలసీని పునరుద్ధరించాలని, వయసు 50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకి పాలసీ విలువ వయసు రీత్యా పెంచాలని చెప్పేసి ఏజెంట్స్ యూనియన్ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్లాబ్యాక్ క్యాజ్ మొత్తంగా రిమూవ్ చేయాలి. క్లాబ్యాక్ క్యాజ్ అన్నది చాలా ఏజెంట్లకి గొడ్డలు పెట్టి లాంటిది. దాన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి మేము కార్పొరేషన్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే లోన్పై వడ్డీ రేటు తగ్గించాలి. అలాగే జిఎస్టీని తొలగించాలి. పాలసీల మీద జిఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలి. అలాగే బోనస్ రేట్లు పెంచాలి. ఇవన్నీ కూడా చేసే వరకు కూడా మా ఉద్యమం వాళ్ళకి 2 నెలల నుంచి అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇవన్నీ పూర్తి చేసే వరకు కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి MAVVSN మూర్తి, నాయకులు వై సత్యనారాయణ, ఎన్ మాణిక్యాలరావు, డి వెంకటేశ్వరరావు, సిహెచ్ జగదాంబ, వై మీనాక్షిలు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పార్వతీ సిద్ధేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి పాలే గ్రామానికి చెందిన రైతు కర్రె నాగవెంట రామకృష్ణారెడ్డి, నాగపద్మ దంపతులు ₹6,50,000 విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, ఆలయ అధ్యక్షులు విశ్వనాథం నాగ శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వడ్డీ ఖర్చు పెట్టాలి. ఏమన్నా మీకు వచ్చే సంవత్సరం నుంచి స్టార్ట్ అవుద్ది. వచ్చే సంవత్సరానికి దీని వడ్డీ 6.5 లక్షల వడ్డీ వస్తుంది. పోతే ఈ సంవత్సరానికే దానికి అయ్యే ఖర్చు మళ్ళీ ఇది కాకుండా మేము ఇస్తాం. నెక్స్ట్ కార్తీక తణుకు పాతూరుకు చెందిన మాజెట్టివారి వీధిలోని మాజెట్టి కాశీ విశ్వేశ్వరరావు గృహంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఏకాదశిని పురస్కరించుకుని రామనామ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజెట్టి మనవడు కాశీ విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. విజయవాడలో తొలిసారిగా నిర్వహించిన బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశంలో తణుకు కోర్టుకు చెందిన న్యాయవాది వెన్నపు సుధాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రిటైర్డ్ న్యాయమూర్తులు, ఏపీ న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.